పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నేడు టీడీపీ నిర్వహించే రా కదల్రా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఒకే చోట ఇరు వర్గాల వారు సభలు కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యానర్ల విషయంలో వివాదం చెలరేగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతోంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కృష్ణా జిల్లాలోని గుడివాడకు వెళ్తున్నారు. ఎన్టీఆర్ స్వస్థలమైన నిమ్మకూరు ఈ సెగ్మెంట్ పరిధిలో ఉండడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే నివాళులు అర్పిస్తారు చంద్రబాబు. అనంతరం గుడివాడలో రా కదల్రా బహిరంగ సభ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఇక కేశినేని నాని సహా పలువురు టీడీపీ నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరుగుతున్న తొలి సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు తెలుగు తమ్ముళ్లు. గుడివాడలో రా కదల్రా సభను బలప్రదర్శనకు వేదికగా భావిస్తున్న టీడీపీ ముదినేపల్లి మార్గంలో మల్లాయిపల్లి వద్ద బహిరంగ సభ వేదికను సిద్ధం చేస్తోంది. దాదాపు 20 ఎకరాల విస్తీర్ణంలో సభా వేదికను ఏర్పాటు చేశారు. ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడం ద్వారా తమ బలం నిరూపించుకోవాలని చూస్తోంది టీడీపీ. దాదాపు 1,00,000 మంది పార్టీ కార్యకర్తలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు వైసీపీకి చెందిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ అభిమాని అయిన కొడాలి నాని ఈ ప్రోగ్రామ్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్టీఆర్ కు నివాళి అర్పించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అటు టీడీపీ ఇటు నాని వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగింది. దీంతో బ్యానర్లను చింపేసి తగలబెట్టారు. ఈ పరిణామాలు ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా భద్రతా చర్యలు చేపట్టారు.